ఆర్బీకే ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ జె సతీష్ బాబు. నేను ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం లాంలో అపరాల విభాగంలో ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. ఈరోజు మనం పెసర మరియు మినుము రకాలు, వాటి లక్షణాలు, దిగుబడి చర్చించుకుంటున్నాము. ముఖ్యంగా మనం మినుము రకాలు చూసుకున్నట్టయితే ఎల్బీజీ 884 రకము, అట్లానే ఎల్బీజీ 904 అనే రకము, ఈ రెండు రకాలు కూడా గత సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విడుదల చేయడం జరిగింది. అట్లానే పాత రకాలైనా సరే ఎల్బీజీ 752 కానీ, ఎల్బీజీ 787 కానీ, అంటే ఘంటసాల పరిశోధన స్థానం నుంచి విడుదలైన జీబీజీ 1 కానీ, అట్లానే తిరుపతి పరిశోధన స్థానం నుంచి విడుదలైన టీబీజీ 104 కానీ, టీబీజీ 129 కానీ, పాత రకమైన PU31 కానీ, ఈ రకాలన్నీ కూడా మనం ఖరీఫ్ కాలంలో సాగు చేసుకొని మంచి దిగుబడి పొందడానికి అనువైన మినుము రకాలు. ఇప్పుడు మనం మినుము రకాలు చూసుకున్నట్టయితే ఎల్బీజీ 884 రకం, ఇది ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం లామ్ నుంచి 2022 సంవత్సరంలో విడుదలై ముఖ్యంగా మెట్ట ప్రాంతాల రైతులకి ఇది అత్యంత అనువైన రకము. తక్కువ కాలంలో పండి మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంది. దాదాపుగా 75 నుంచి 80 రోజులు పంట కాలం కలిగి ఉండి పల్లాకు తెగులుని 100% తట్టుకొని మంచి దిగుబడిని పొందడానికి అవకాశం ఉంది. కాయ నిండా నూగు ఉండి మంచి నల్లగా మెరుస్తూ ఉండే విత్తనాలు మార్కెట్లో కూడా మంచి రేటు రావడానికి అవకాశం ఉంది. దాదాపుగా ఒక హెక్టార్కి 20 నుంచి 22 క్వింటాళ్ళు దిగుబడి రావడానికి అవకాశం ఉంది. పల్లాకు తెగులు బాగా తట్టుకుంటుంది. అట్లానే పాలిష్ రకము అన్ని కాలాలు, మనం ఖరీఫ్ కాలానికి, రబీ కాలానికి, అట్లానే వరి మాగట్లో కూడా వేసుకోవడానికి అనువైన రకం. అలానే ఇంకొక రకం వచ్చేసి ఇది చాలా కొత్త రకము, ఎల్బీజీ 904 అనే రకము 2023 సంవత్సరంలో విడుదల చేసి 2024 సంవత్సరంలో నోటిఫై చేయడం జరిగింది. ఇది అన్ని కాలాలకు అనువైన రకము. 85 నుంచి 90 రోజులకు పంట కాలం కలిగి ఉంటుంది. పల్లాకు తెగులు తట్టుకుంటుంది. అట్లానే తలమాడు తెగులు కొంతవరకు తట్టుకుంటుంది. పాలిష్ రకము, కాయ నిండా నూగు ఉంటుంది. అట్లానే 22 క్వింటాల నుంచి 25 క్వింటాళ్ళు దిగుబడి రావడానికి అవకాశం ఉంది. ఈ రకాన్ని కూడా రైతు సోదరులు ఎంచుకొని మంచి దిగుబడి పొందాలని కోరుకుంటున్నాము. అట్లానే ఇంకొక మంచి రకం వచ్చేసి ఎల్బీజీ 932, ఇది విడుదలకు సిద్ధంగా ఉన్న రకము. అన్ని చిరుసంచుల దశను దాటుకొని రైతులు మనల్ని పొందిన రకము. చిరుసంచుల దశలోనే చాలామంది రైతులు ఈ రకాన్ని గుర్తించి వారికి వారే విత్తన అభివృద్ధి చేసుకొని వాళ్ళే ఈ రకాన్ని ప్రాచుర్యం చేయడం జరిగింది. ఇది 85 నుంచి 90 రోజులు పంటకాలం కలిగి ఉంటుంది. 22 నుంచి 25 క్వింటాళ్ళ దిగుబడి పొందడానికి అవకాశం ఉంది. పల్లాకు తెగులు చాలా వరకు తట్టుకుంటుంది. ఖరీఫ్ కాలానికి, రబీ కాలానికి, అట్లానే వరి మాగట్లో కూడా మంచి దిగుబడి పొందడానికి అవకాశం ఉంది. అట్లానే పాత రకమైనా సరే చాలామంది రైతుల దగ్గర ప్రాచుర్యం పొందిన రకము ఎల్బీజీ 752, ఖరీఫ్ కాలంతో పాటు అన్ని కాలాలకు అనువైన రకము. 75 నుంచి 80 రోజులు పంటకాలం కలిగి ఉంటుంది. 15 నుంచి 18 క్వింటాల దిగుబడి వస్తుంది. పల్లాకు తెగులు కొంతవరకు తట్టుకుంటుంది. అట్లానే వరి మాగట్లకి సాగు చేయడానికి అనువైన రకము. పల్లాకు తెగులు కనుక ఉధృతంగా ఉన్నట్టయితే కొంతవరకు తట్టుకోలేదు కాబట్టి పల్లాకు తెగులు సమస్యాత్మకంగా లేని ప్రాంతంలో ఇది వేసుకుంటే మంచిది. అట్లానే ఎల్బీజీ 787 రకము, ఈ రకం కూడా ఖరీఫ్ కాలంకి ముఖ్యంగా నార్త్ కోస్టల్ జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు బాగా అనువైన రకము. అట్లానే కొంతవరకు ఈ ప్రకాశం జిల్లా, కర్నూలు జిల్లాలో కూడా ఈ రకాన్ని బాగా వేస్తున్నారు. 75 నుంచి 80 రోజులు పంటకాలం కలిగి ఉంటుంది. 20 నుంచి 22 క్వింటాల దిగుబడి కలిగి ఉంటుంది. పల్లాకు తెగులు కొంతవరకు తట్టుకుంటుంది. ఈ యొక్క రకం యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే మామూలుగా వచ్చే కాయలతో పాటు కాండం మీద కూడా కాయలు ఎక్కువ వస్తాయి కాబట్టి మంచి దిగుబడి పొందడానికి అవకాశం ఉంది. అట్లానే ఇంకో రకం వచ్చి తిరుపతి మినుము 104, టీబీజీ 104 అని అంటాం మనం. ఖరీఫ్ కాలానికి అనువైన రకము. 70 నుంచి 75 రోజులు పంటకాలం కలిగి ఉంటుంది. 20 నుంచి 22 క్వింటాలు దిగుబడి కలిగి ఉంటుంది. పల్లాకు తెగులు బాగా తట్టుకుంటుంది. అన్ని కాలాలకు అనువైన రకము. ఈ గింజలు కూడా మెరుస్తూ ఉంటాయి, షైనింగ్లో ఉంటాయి కాబట్టి మనకి ఓపెన్ మార్కెట్లో మంచి రేటు పొందడానికి అవకాశం ఉంది. అట్లానే ఇంకొక రకం వచ్చి ఘంటసాల పరిశోధన స్థానం నుంచి విడుదల చేయని రకము జీబీజీ 1, నార్త్ కోస్టల్ జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలో బాగా ప్రాచుర్యం పొందింది. ఖరీఫ్ కాలానికి అనువైనది. తక్కువ కాలం పరిమితి కలిగినది. 70 నుంచి 70 రోజులు పంటకాలం కలిగి ఉంటుంది. 20 నుంచి 25 క్వింటాల దిగుబడి కలిగి ఉంటుంది. ఇది మనకి PU31 ఎలా ఉంటుందో మనం చూడటానికి ముదురాకు పచ్చ రంగులో, ఊదా రంగులో ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. కానీ కాకపోతే ఇది గింజలు వచ్చి పాలిష్ రకము. ఇక్కడైతే PU31 అయితే మొత్తం రకం కాబట్టి రెండు ఒకే రకం కనిపిస్తాయి. కానీ ఇది పాలిష్ రకము, పల్లాకు తెగులు తట్టుకుంటుంది. చాలా మంచి రకము. తక్కువ కాలంలో మనకి పంట చేతికి వచ్చే రకం ఇది కూడా. అట్లానే ఇందాక మీకు చెప్పినట్టు PU31 పాత రకము. ఇంకా రైతులు చాలామంది దీన్ని ఆదరిస్తున్నారు. ఎందుకంటే పల్లాకు తెగులు బాగా తట్టుకుంటుంది కాబట్టి మనకి ఖరీఫ్ కాలంలో, రబీ కాలంలో పల్లాకు తెగులు ఎక్కడైతే బాగా ప్రాబ్లంగా ఉందో అక్కడ ఈ రకాన్ని సాగు చేసినట్టయితే రైతు సోదరులు మంచి దిగుబడి పొందడానికి అవకాశం ఉంది. దాదాపుగా ఎకరానికి 6 నుంచి 8 క్వింటాళ్ళు కూడా మనం దిగుబడి తీయడానికి అవకాశం ఉంది. కాకపోతే విత్తనం వచ్చేసేసి మనకి ముత్త రకం కాబట్టి
ఎక్కడైతే ఈ ముతక రకాలు మనకు పోతాయో అక్కడ మనం సాగు చేసుకున్నట్టయితే మంచి దిగుబడి పొందడానికి అవకాశం ఉంది. ఇప్పటి వరకు మనం స్వల్పకాలిక మినుము రకాలు చూసాము. ఇప్పుడు స్వల్పకాలిక పెసర రకాలు చూద్దాం. ఎక్కడైతే మనం ఖరీఫ్ కాలానికి అనువైన రకమో మంచి దిగుబడి పొందడానికి అవకాశం ఉందో అక్కడ ఈ రకాలు సాగు చేసినట్టయితే రైతు సోదరులు మంచి దిగుబడి పొందడానికి అవకాశం ఉంది. దాంట్లో ముందు వచ్చేసి LGG 460 రకము, LGG 607, LGG 630, IPM 2-14 ఇవి దాదాపుగా ఖరీఫ్ కాలంలో 70 నుంచి 75 రోజులకు పంటకాలం కలిగి ఉండి మంచి దిగుబడి పొందడానికి అవకాశం ఉంది. వీటి రకాల యొక్క లక్షణాలు మనం ఒకదాని తర్వాత ఒకటి ఇప్పుడు చూద్దాం. మనం ఇది LGG 574 రకము, అట్లానే LGG 607 రకము. ఇది మనకి 60 నుంచి 65 రోజుల పంటకాలం కలిగి ఉంటుంది. చాలా త్వరగా వస్తుంది. అట్లానే 15 నుంచి 17 క్వింటాలు దిగుబడి పొందడానికి అవకాశం ఉంది. పల్లాగు తెగులు ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ ఈ రకాన్ని సాగు చేసినట్టయితే రైతులు మంచి దిగుబడి పొందడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇది పల్లాగు తెగులు చాలా వరకు అంటే 100% తట్టుకుంటుంది, త్వరగా వస్తుంది, పైనే కాపు కాస్తుంది. కాబట్టి రైతు సోదరులు ఎవరైతే మిషన్తో కోత వేయాలనుకుంటున్నారో వాళ్ళకు కూడా ఈ రకం బాగా అనువైన రకము. వరి మాగాంట్లు రబీలో కూడా ఈ రకం బాగా దిగుబడి పొందడానికి అవకాశం ఉన్న రకము. అట్లానే ఇంకొకటి పాత రకమైనా సరే మంచి ప్రాచుర్యం పొందిన రకం వచ్చేసి LGG 460. ఖరీఫ్ కాలంలో కొంచెం ఒక 5 రోజులు వారం రోజులు 607 కంటే కాలపరిమితి ఎక్కువ ఉన్నా కానీ మంచి దిగుబడి వచ్చే రకము. 12 నుంచి 15 క్వింటాలు దిగుబడి రకము. కాయలు గుత్తులుగా పైన కాస్తుంది కాబట్టి మనం మిషన్తో కోసుకోవడానికి కూడా అవకాశం ఉన్న రకం ఇది. అట్లానే ఇంకొక మంచి రకం వచ్చేసి TM 96-2. ఇది ఉన్న పెసర్లు అన్నింటిలో కూడా లావు పెసరు అంటారు మనకి మార్కెట్లో మంచి రేట్ రావడానికి అవకాశం ఉంది. చాలా తక్కువ కాల పరిమితి, 60 నుంచి 65 రోజులే పంటకాలం కలిగి ఉంటుంది. 10 నుంచి 15 క్వింటాలు దిగుబడి వస్తుంది, పైనే కాపు కాస్తుంది. ఇది కూడా దీని యొక్క ముఖ్య లక్షణం వచ్చేసేసి బూడిద తెగులు ఎక్కడైతే ప్రాబ్లం ఉంటుందో ఈ బూడిద తెగులు రైతులు అక్కడ వచ్చే ప్రాంతంలో ఈ TM 96 రకం మనం కనుక సాగు చేసుకున్నట్టయితే ఆ బూడిద తెగులు తట్టుకొని మంచి దిగుబడి పొందడానికి అవకాశం ఉంది. గింజలు కూడా మిగతా రకాలతో పోల్చుకుంటే లావు ఉంటుంది కాబట్టి మనకి మంచి రేటు రావడానికి కూడా అవకాశం ఉంది. అట్లా ఇంకొక మంచి రకం వచ్చేసి LGG 630 రకము. ఇది క్రొత్త రకము. 2023 సంవత్సరంలో మనం విడుదల చేయడం జరిగింది. అన్ని కాలాలతో పాటు ఖరీఫ్ కాలాలకు కూడా అనువైన రకము. 65 నుంచి 70 రోజులు పంటకాలం కలిగి ఉంటుంది. పల్లాగా తెగులు తట్టుకుంటుంది, నిటారుగా పెరుగుతుంది. ప్లస్ మనకేంటంటే కాపంతా పైన కాస్తుంది కాబట్టి మనకి ఒకేసారి కోత వేయడానికి అవకాశం ఉంది. మనం మిషన్తో కోసుకోవడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి ఈ రకం కూడా రైతు సోదరులు సాగు చేసి మంచి దిగుబడులు పొందాలని కోరుకుంటున్నాము. దాదాపు 16 నుంచి 18 క్వింటాల దిగుబడి మనకి ఈ హెక్టార్కి మనం ఈ రకం ద్వారా మనం సాధించవచ్చు. అట్లానే IPM 2-14 ఇది మన కాన్పూర్ వాళ్ళు విడుదల చేసిన రకము. ఇది మన ప్రాంతానికి కూడా బాగా అనువైనది. రైతు సోదరులు చాలా వరకు ఈ రకాన్ని కూడా సాగు చేస్తున్నారు. ఇది 65 నుంచి 70 రోజులు పంటకాలం కలిగి ఉంటుంది. పల్లాగు తెగులు బాగా తట్టుకుంటుంది, అట్లానే నిటారుగా పెరుగుతుంది, ప్లస్ పైనే కాస్తుంది. కాబట్టి మనకి మిషన్ కోతకు కూడా అనువైన రకము. ఇది గింజలు మధ్యస్థ లావుగా ఉంటాయి, మెరుస్తూ ఉంటాయి. కాబట్టి దాదాపుగా మనకి రైతులకు కూడా మంచి ఓపెన్ మార్కెట్లో మంచి రేటు రావడానికి అవకాశం ఉంది. ఈ రకం ద్వారా మనకు రైతు సోదరులు 18 నుంచి 20 క్వింటాల దిగుబడి తీయడానికి అవకాశం ఉంది. అట్లానే ఈ రకాలతో పాటు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా మధిర పరిశోధన స్థానంలో కూడా ఈ పెసర మినుము మీద కొంత పరిశోధన చేయడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో MGG 295 అనే రకం మనం విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా కృష్ణా జిల్లా కంకిపాడు, జగ్గైపేట, ఈ అడ్జానింగ్ ఖమ్మం జిల్లాలకి దగ్గరగా ఉన్న రైతులు ఈ రకాన్ని బాగా ఎక్కువగా మెట్ట ప్రాంతంలో సాగు చేయడం జరుగుతుంది. ఇది 70 రోజుల పంటకాలం కలిగి ఉంటుంది. 12 నుంచి 14 క్వింటాళ్ళు మనకి దిగుబడి రావడానికి అవకాశం ఉంది. అట్లానే మొక్కలు కూడా నిటారుగా పెరిగి పైన కాస్తుంది కాబట్టి మిషన్ కోతకు అనువైన రకము. కాకపోతే ఇప్పుడు చెప్పుకున్న రకాలన్నీ కూడా గింజలు పచ్చగా మెరుస్తూ ఉంటాయి. ఈ రకం మాత్రం కొంచెం ముతకలాగా ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు మార్కెటింగ్ సదుపాయాన్ని చూసుకొని ఈ రకాన్ని సాగు చేసుకున్నట్టయితే మంచి దిగుబడులు పొందడానికి అవకాశం ఉంది. అట్లానే మధిర రీసెర్చ్ స్టేషన్ నుంచి MGG 347 అనే 347 అనే రకం కూడా విడుదల చేయడం జరిగింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. ఇది 65 రోజుల నుంచి 70 రోజుల పంటకాలం కలిగి ఉంటుంది. 13 నుంచి 15 క్వింటాల దిగుబడి మనకి వస్తుంది. ఇది కూడా మనకి గింజలు ముతక రకంగా ఉంటాయి, ఒక రకం డ్రమ్ షేప్లో ఉంటాయి సీడు. అట్లానే ఇది కొంతవరకు వల్లాగ తెగులుని, కర్నోస్పర ఆకుమచ్చ తెగులను తట్టుకుంటుంది. ఇది కూడా ఖరీఫ్ కాలానికి బాగా అనువైన రకము. ఈ విధంగా రైతు సోదరులు వాళ్ళకి కావాల్సిన రకాన్ని ఎంచుకొని మంచి దిగుబడి పొందాలని కోరుకుంటున్నాము. విత్తనాన్ని ఎన్నుకునే ముందు దాని యొక్క సోర్స్ని కూడా మీరు వెతుక్కోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడైతే
పరిశోధనా స్థానాలు ఉన్నాయో ఏపీ సీడ్స్ కార్పొరేషన్ కానీ, ఎన్ఎస్సి నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ కానీ వారి దగ్గర మాత్రమే విత్తనాన్ని సేకరించి ద్వారా మీరు మంచి దిగుబడి పొందాలని కోరుకుంటున్నాము. అట్లానే మన లాంగ్ ఫామ్లో ఈ సంవత్సరం కూడా మనం దాదాపుగా 1000 క్వింటాళ్ల ఎకరాల విత్తనాన్ని అభివృద్ధి చేసి ఉంచినాము రైతు సోదరులకి ఇవ్వడానికి. అదే రేపు జూన్ నెల 2వ వారం నుంచి మనం రైతు సోదరులకి అందుబాటులో తీసుకురావడానికి కృషి చేస్తున్నాము. ఈ చెప్పిన రకాలు కూడా మన లాంగ్ ఫామ్లో రైతు సోదరులకు అందుబాటులో ఉన్నవి. కావాల్సిన రైతులు మన లాంగ్ ఫామ్ని సంప్రదించి రీసెర్చ్ స్టేషన్ని సందర్శించి అక్కడ రైతు సోదరులకు కావాల్సిన విత్తనాన్ని సేకరించవలసిందిగా కోరుతున్నాము. ఈ అవకాశం ఇచ్చిన ఆర్బీకే ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.